తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చౌక ధరల దుకాణంలో పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రమంతా శ్రీకారం చుడుతున్న సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ సూచనల మేరకు ఈరోజు గుమ్మడిదల మున్సిపల్లోని దోమడుగు అన్నారం వివిధ గ్రామాలలో చౌక ధరల దుకాణాలలో పేద ప్రజల కోసం సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా గుమ్మడిదల మండల యూత్ అధ్యక్షులు దోమడుగు మాజీ ఎంపీటీసీ ఉషా ఘోని గోవర్ధన్ గౌడ్ సన్నబియ్యం కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందని, పేదవారి కోసం సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టడం ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని గుర్తు చేశారు. సన్నబియ్యం పంపిణీ పట్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుట్ట నరసింహారావు, కాంగ్రెస్ నేతలు నాగేందర్ గౌడ్, వీరారెడ్డి, జయశంకర్ గౌడ్, నారాయణ, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కీలకమైన నిర్ణయం ఏదైతే తీసుకుందో నిరుపేదలకు సన్నబియ్యం అందించడం మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో నిజంగా చాలా శుభకరం. ఎందుకంటే ఎక్కడ కానీ ఏ రాష్ట్రంలో లేదు, మొదటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రంగా మనం ఏర్పాటైన తర్వాత నిరుపేదలకు సన్నబియ్యం అందించడం చాలా రాహుల్ గాంధీ గారి ఆశయం, సోనియా గాంధీ గారి నిర్ణయం. మరి దాన్ని అమలు చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు ఉండడం చాలా ఘనవరంగా మేము చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ కానీ నిరుపేదలు ఈ రోజున నిరంతరంగా చాలా సంతోషంగా ఇస్తున్నారు. నిన్న మొన్న మేము గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యం తినడం కన్నా దొడ్డు బియ్యం అమ్ముకోవడం జరిగింది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సన్నబియ్యం ఉందో మేము తినడానికి మాకు అందించడం కానీ మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎక్కడ కానీ కాంగ్రెస్ పార్టీని మర్చిపోకుండా మేము అందుబాటులో మేము ఉంటామనేది నిర్ణయించుకుంటూ నిజంగా రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని మరి కాన్సెన్స్లో ఉన్న మా కాట శ్రీనివాస గారి ఆదేశం మేరకు ఎక్కడైతే ఈరోజు ప్రోగ్రాం జరుగుతుందో ఏప్రిల్ 1న సన్నబియ్యము ఏర్పాటు జరుగుతుందో అక్కడైతే ప్రోగ్రాం చేయమని చెప్పడం మా యొక్క ఇన్ఛార్జి గారి ఆశయం కోసం మేము ముందుకొస్తూ మరి ఈ మండల స్థాయిలో మా యొక్క కార్యక్రమాన్ని మేము నిర్ణయిస్తూ దోమడు గ్రామంలో ఈ రోజున నిజంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు కానీ నిజంగా అభినందిస్తూ ప్రజలు మొత్తము చాలా సంతోషంగా ఉంటూ వస్తుందా?